తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. పండగ వేళ ఆ కుటుంబ సభ్యులు సంతోషంగా గడిపారు. బంధుమిత్రులతో కలిసి పండగను జరుపుకున్నారు. ఆడిపాడారు, ఆనందంలో మునిగి తేలారు. కానీ ఎంతలోనే ముంచుకొచ్చిన ప్రమాదం ఆనందాలను ఆవిర్చేసింది. ఆనందంగా గడిపిన ఆ క్షణాలు మరువక ముందే ఆ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. సరదాగా నీటిలోకి దిగి ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులు ఒక్కసారిగా మునిగిపోయారు. వారిని కాపాడబోయిన తండ్రి నీట మునిగి మృతి చెందారు. ఈ విషాద ఘటన నంద్యాలలో చోటు చేసుకుంది. నంద్యాల జిల్లా సంజామలకు చెందిన షేక్ సులేమాన్, నస్రీన్ దంపతులు కర్నూలు నగరంలోని లక్ష్మీనగర్లో అద్దె ఇంట్లో ఉంటున్నారు. రాజ్బిహార్ కూడల్లో ఫుట్పాత్ పై దుస్తులు విక్రయిస్తూ జీవిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. రంజాన్ పర్వదినం తెల్లారి కుటుంబ సమేతంగా బయటకు వెళ్లి విందు ఆరగించడం వారి ఆనవాయితీ. అయితే కూతురుకు 10వ తరగతి పరీక్షలు పూర్తి కావడంతో బుధవారం కుటుంబం సమేతంగా గూడూరు మండలంలోని సుంకేశ్ల జలాశయానికి వెళ్లారు. వీరితో పాటు మరో 20 మంది వరకు మిత్రుల కుటుంబీకులు వెళ్లారు. మధ్యాహ్నం వరకు సంతోషంగా గడిపిన వారు సేద తీరేందుకు జలాశయం నీటిలోకి దిగారు. ఇదిగో అదే వారి ఆనందాన్ని ఆవిర్చేసింది. ఇక ముందుగా జలాశయంలోకి తండ్రి సులేమాన్, తర్వాత కుమారులు ఫర్హాన్, ఫైజాన్ నీటిలోకి దిగారు. కొద్దిసేపు ఈత కొడుతూ సంతోషంగా గడిపారు. అయితే వారి సంతోషాన్ని చూసిన కాలానికి కన్ను కుట్టినట్లుంది. అప్పటి వరకు ఆనందంతో కేరింతలు కొట్టిన కుమారులు నీటిలో మునిగిపోయారు. అయితే ఇది గమనించిన తండ్రి కుమారులను కాపాడబోయి తాను కూడా నీటిలో మునిగిపోయాడు. అలా ఒకే కుటుంబంలో తండ్రి కొడుకులు మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.